శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో కార్తీక మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, కార్తీక మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు ఏమిటి, వాటి తేదీలు, ముఖ్యంగా కార్తీక మాసంలో ఎన్ని కార్తీక సోమవారాలు మనకి ఈ సంవత్సరం రానున్నాయి అన్నీ కూడా క్లియర్గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకు ఉండే అన్ని మాసాల్లోకెల్లా ప్రత్యేకమైన మాసం ఈ కార్తీక మాసం అండి. ఈ కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో ఉండటం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరైతే వచ్చింది. ఈ మాసంలో హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఎంతో పవిత్రమైనదండి ఈ కార్తీక మాసం. ఈ మాసంలో మనం చేసేటువంటి పూజలకు విశేషమైనటువంటి గొప్ప ఫలితాలు ఉంటాయి అని కార్తీక పురాణాలలో అయితే తెలియచేయడం అయితే జరిగింది. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసం ప్రతి సంవత్సరము కూడా మనకి దీపావళి అయిన తర్వాత వచ్చేటువంటి పాడ్యమి తిథి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అయితే 2025 సంవత్సరంలో మనకి కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి వరకు ఉంటుందో పంచాంగం ప్రకారం మనము ఇప్పుడు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కార్తీక మాసం శరదృతువు అక్టోబర్ 22వ తేదీ బుధవారం రోజు నుంచి నవంబర్ 20వ తేదీన గురువారం రోజు వరకు మనకి కార్తీక మాసం అనేది ఉంటుందండి. ఎంతో విశేషమైనటువంటి మాసం అండి ఈ కార్తీక మాసం. సరిగ్గా మనకి ఒక నెల అయితే ఉంటుంది. ఈ 30 రోజులు కూడా మనము నిత్య దీపారాధన చేయడం వలన ఎంతో పుణ్యఫలం అనేది లభిస్తుందని మన పురాణాల్లో అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలకు చాలా విశేషత అయితే ఉందండి. ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టలేని వాళ్ళు ఈ కార్తీక సోమవారాల్లో దీపాలు దీపదానాలు చేయడం వలన సకల ఐశ్వర్యాలు అనంతమైనటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది అని మనకి కార్తీక పురాణాల్లోనూ తెలియచేయడం అయితే జరిగిందండి. ఇప్పుడైతే మనకి కార్తీక సోమవారాలు 2025 సంవత్సరంలో ఏ తేదీన వచ్చాయో తెలుసుకుందామండి. మొదటి కార్తీక సోమవారం అక్టోబర్ 27వ తేదీన అయితే రావడం జరిగింది. షష్ఠీ తిథి మూలా నక్షత్రం. రెండవ కార్తీక సోమవారం నవంబర్ 3వ తేదీ త్రయోదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం. మూడవ కార్తీక సోమవారం నవంబర్ 10వ తేదీన పంచమి తిథి పునర్వసు నక్షత్రం. నాలుగవ కార్తీక సోమవారం నవంబర్ 17వ తేదీ మనకి త్రయోదశి తిథి అనేది ఈరోజు పూర్తిగా ఉంటుంది, చిత్తా నక్షత్రం అండి. ఈ సంవత్సరం మనకి 4 కార్తీక సోమవారాలే మనకి రావడం జరిగిందండి. ఇప్పుడు మనకి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు తేదీల గురించి తెలుసుకుందామండి. కార్తీక మాసం మనకి ఈ సంవత్సరం అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతుందండి. ఇప్పుడు మనకి ముఖ్యమైనటువంటి పండుగలు తెలుసుకుందాము. అక్టోబర్ 22వ తేదీన బలిపాడ్యమి పండుగ. అక్టోబర్ 23వ తేదీన యమవిధియ అంటే అన్న చెల్లెల పండుగ భగిని హస్త భోజనం. అక్టోబర్ 24వ తేదీన త్రిలోచన గౌరీ వ్రతం. అక్టోబర్ 25వ తేదీన నాగుల చవితి పండుగ. అక్టోబర్ 26వ తేదీన నాగపంచమి. అక్టోబర్ 27వ తేదీన సూర్య షష్ఠి. అక్టోబర్ 29వ తేదీన కార్తవీర్య జయంతి. అక్టోబర్ 31వ తేదీన యజ్ఞవల్క్య జయంతి. అలానే నవంబర్ 1వ తేదీన ప్రబోధిని ఏకాదశి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. నవంబర్ 2వ తేదీన క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి చాతుర్మాస దీక్ష అనేది ఈ రోజుతో పూర్తవుతుంది. తులసీదేవి వివాహం కూడా ఈ రోజు జరుగుతుందండి. తర్వాత నవంబర్ 3వ తేదీన ప్రదోష వ్రతం. నవంబర్ 4వ తేదీన వైకుంఠ చతుర్దశి పాషాణ చతుర్దశి. నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి పండుగ కేదార నోములు జ్వాలా తోరణం గురునానక్ జయంతి. నవంబర్ 8వ తేదీన సంకటహార చతుర్థి వ్రతం. నవంబర్ 11వ తేదీన సావిత్రి కల్పం. నవంబర్ 12వ తేదీన బుధాష్టమి. నవంబర్ 14వ తేదీన జవహర్లాల్ నెహ్రూ జయంతి. నవంబర్ 15వ తేదీన ఉత్పన్న ఏకాదశి. నవంబర్ 16వ తేదీన వృచ్చిక సంక్రమణం. నవంబర్ 17వ తేదీన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అనేటివి ప్రారంభమవుతాయి. నవంబర్ 18వ తేదీన మాస శివరాత్రి కృష్ణ అంగారక చతుర్దశి. నవంబర్ 19వ తేదీన పితృతర్పణం. నవంబర్ 20వ తేదీన మనకి కార్తీక అమావాస్య అండి, అనురాధ కార్తె అనేది ప్రారంభమవుతుంది. ఈ 20వ తేదీతో మనకి కార్తీక మాసం అనేది పూర్తవుతుందండి. ఇదండి ఓవరాల్గా వచ్చేసి మనకి 2025 సంవత్సరంలో కార్తీక మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, ఎన్ని కార్తీక సోమవారాలు వచ్చాయి వాటి తేదీలు, అలానే కార్తీక మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు అన్నీ కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో తెలియచేశాను కదండి. రానున్నటువంటి వీడియోస్లో కార్తీక మాసానికి సంబంధించి అన్ని పూజా విధానం వీడియోస్ అన్నీ కూడా నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి.
ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.